ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సిడబ్ల్యూసీ కాంగ్రెస్ ఎన్నిక కమిటీ, సిఈసి సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆదివారం రాహుల్ న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అటు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఆ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ, సిఈసి మీటింగ్లో పాల్గొననున్నారు. నేడు జరిగే సమావేశంలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి తొలి జాబితాలో కాంగ్రెస్ 4 అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 13 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అయితే నేటి సిఈసి సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అందులో 9 మందితో కూడిన జాబితాను నేడు మంగళవారం రాత్రిలోగా ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన 4 స్థానాలకు ఖమ్మం, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, భువనగిరి స్థానాలను పెండింగ్లో పెట్టి 4-5 రోజుల్లో ఆ స్థానాల అభ్యర్థులను వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత ఫైనల్ చేస్తారన్న చర్చ సాగుతుంది. మరోవైపు సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించడంతో పాటు ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలిసింది.